బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడినటువంటి వాళ్ళ యొక్క సాక్ష్యాలు కూడా ఇక్కడ విని ఇక్కడ నుంచి మనం ప్రార్థనాపూర్వకంగా డిస్పర్స్ అవుదామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. అసలు బాప్తీసం అనేది మనకి ఎందుకు అవసరం మనిషిగా అనే దాని గురించి మనం చదువుదాం. చూడండి, బాప్తీసం అనేది అసలు కావాలా వద్దా మనకి? మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 15వ యేసు ఎప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరము ఇచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు ప్రభువారు అంటేనే లోకరక్షకుడు, మనందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయనను బంధించినప్పుడు పిలాతు కానీ హేరోదు కానీ, శ్రద్ధగా వింటే మీరు, పిలాతు కానీ హేరోదు కానీ ఆయనలో పాపము ఉన్నదని ఎవరు కూడా నిరూపించలేకపోయారు. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. మరి ఏ పాపము లేకపోయినా ఏ దోషము లేకపోయినా ఆయన యోహాను గారి చేత నాకు బాప్తిస్మము కావాలి, నీతి యావత్తు ఎప్పటికీ ఇలాగూ కానేమో అని అన్నారు. కారణం ఏమిటంటే కనుక సాధారణంగా బాప్తిస్మము తీసుకునే వాళ్ళు పాపముతో నిండిన వాళ్ళు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి సాదృశ్యముగా బాప్తిస్మం తీసుకోవాలి. నేను ఏమి విడిచిపెట్టాను? పాపాన్ని విడిచిపెట్టాను. నేను యేసయ్యను అంగీకరించాను. ఇక నుంచి నేను దేవుని బిడ్డను, ఇక నుంచి నేను దేవుని కోసం బ్రతుకుతాను, ఇక నుంచి నేను దేవుని మహిమపరుస్తాను, ఇక నుంచి నేను వెనక్కి తిరిగి చూడను, ఇక నుంచి పరలోక రాజ్య వారసునిగా అవడానికి నా భక్తిని నిర్దోషత్వంగా, నా బ్రతుకును యథార్థంగా కాపాడుకుంటాను. దానికి నిదర్శనమే బాప్తిస్మము కావాలి అని పొందుతాం. మరి ఏ పాపము లేనటువంటి యేసు ప్రభువారు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారు అంటే మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తీసుకున్నారో ఆయన బాటలో మనం కూడా తప్పనిసరిగా ఏం పొందాలి? బాప్తిస్మం పొందాలి. నేను పరిశుద్ధుడినండి, నేను ఏ తప్పు చేయనండి, బాప్తిస్మం అక్కర్లేదు అనే వాళ్ళకి ఆన్సర్ ఇది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు పాపాన్ని విడిచిపెట్టినందుకు నిదర్శనముగా ఏం పొందాలట అండి? బాప్తిస్మము పొందాలి. అసలు బాప్తిస్మము అనే మాటకు అర్థం ఏంటంటే ముంచుట, ముంచబడుట, నీళ్లలో ముంచాలి. చిలకరింపు కాదు, లేదంటే కనుక ఏదో జెండా కిందకి వెళ్ళి వచ్చేయడం కాదు, లేదా ఇంకో రకంగా కాదు. బాప్టిజమం అంటే అర్థం ఏంటంటే, బాప్టిజై అంటే అర్థం ఏంటంటే ముంచుట, నీళ్లలో ముంచాలి. నీళ్లలో ముంచేటప్పుడు కూడా పైనుంచి ఇలా కిందకు ముంచడం కాదు, వెనక్కి ముంచాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగా మనమును నూతన జీవం పొందుకోవడానికే మనము దేని వల్లట? బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా ఏం చేయబడాలి? పాతి పెట్టడం అంటే నిలబడి పాతి పెడతామా, పండుకోబెట్టి పాతి పెడతామా? అమ్మా చెప్పండి. పండుకోబెట్టి. కాబట్టి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కూడా చాలామంది ఇలా డైరెక్ట్గా ఇలా కింద ముంచుతున్నారు. కాదు, ఒక మనిషి భౌతికంగా చనిపోతే ఎలాగైతే గనక సమాధి చేస్తామో అలా వెళ్ళకిలా చక్కగా మరి నీళ్లలో ముంచి బాప్తిస్మం ఇవ్వడం అనేది మన సహవాసములో ఉన్న క్రమము, బైబిల్లో ఉన్న క్రమం ఇది. కావున ఎందుకు అంటే ఇక పాత జీవితాన్ని నేను ఏం చేశాను? ఇక్కడతో సమాధి చేశాను. ఇక ఏ జీవం పొందుకుంటున్నాను నేను? చెప్పండి అందరూ, ఏ జీవం? నిత్య జీవం కాదు, నూతన జీవం. వాక్యంలో చదివారు ఇప్పుడు మీరు. ఏ జీవం? నూతన జీవము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఈ మాట కూడా
ఏ విధమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో నుంచి మనం దూరం చేసుకోవాలి. 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును ఇక్కడతో బాప్తిసం పొందుకునే వాళ్ళు ఏం చేయాలి? వదులుకోవాలి. అవునే కదా? బాప్తిసం తీసుకునేటువంటి వాళ్ళకి చాలా మంచి విషయాలు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారే బాప్తిసం పొందారు కాబట్టి మనమందరం ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. రెండవది, ఎలా పొందాలి అంటే కనుక అక్కడ సమాధి చేయబడినట్లుగా మనం బాప్తిసం పొందాలి. అంటే పాత జీవితాన్ని అక్కడతో ఏం చేయాలి? నువ్వు ఇక్కడ వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే దేన్ని విడిచిపెట్టాలి? ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, ప్రాచీన స్వభావము. ప్రాచీన స్వభావంలో ప్రాచీన స్వభావంలో దురాశ ఉందా? బాప్తిసం తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? అక్కడే విడిచిపెట్టాలి. మోసం ఉందా ప్రాచీన స్వభావంలో? విన్నరా? ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత అక్కడ ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. అన్యాయం ఉందా? విడిచిపెట్టాలి. అక్రమం ఉందా? విడిచిపెట్టాలి. సనగడం గొనగడం ఉందా? విడిచిపెట్టాలి. తిరుగుబాటు ఉందా? విడిచిపెట్టాలి. గర్వం ఉందా? విడిచిపెట్టాలి. అబద్ధం ఉందా? విడిచిపెట్టాలి. భయంకరమైన దొంగతనం ఉందా? విడిచిపెట్టాలి. దేవునికి ఆయాసం కలిగించే ప్రతి పాపమును, ప్రాచీన స్వభావాన్ని చెప్పండి అందరూ కూడా అక్కడ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏ జీవం పొందాలి? ముందు చదివితే మీ చిత్తవృత్తి యందు అదిగో నూతన పరచబడాలి. బాప్తిసం అంటే మాటలు కాదండి, మన హృదయం ఏం చేయబడాలి? నూతనం అవ్వాలి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించిన సమస్తమును బ్రతుకు కొత్తదవ్వాలి, మాట కొత్తదవ్వాలి, చూపులు కొత్తవవ్వాలి, నడక కొత్తదవ్వాలి. నేను ఎవరు బిడ్డను? దేవుని బిడ్డను. నా పాపమును ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను? నేను విడిచిపెడుతున్నాను. నా కొరకు రక్తము చిందించిన యేసు నామములో నేను ఏ జీవం పొందుకున్నాను? నూతన జీవాన్ని పొందుకున్నాను అనే తీర్మానాలతో బాప్తిసం పొందుకుని ఆ తీర్మానాల్లో మీరు నిలబడి ఉండాలి. అప్పుడు మాత్రమే మీ బాప్తిస్మానికి ఒక అర్థం, మీ భక్తికి ఒక అర్థం, మీ జీవితానికి ఒక అర్థం, మరణించాక పరలోక రాజ్యములో జీవ కిరీటం. ఇవి పొందుకోవాలంటే తప్పనిసరిగా అలవాటు ప్రకారంగా పొందుకోవద్దు, బలవంతంగా పొందుకోవద్దు, ఎవరో ఏదో చెబితే పొందుకోవద్దు. మీకు నచ్చిన విధంగా మీ మనస్ఫూర్తిగా ఈ బాప్తిసం తీసుకుంటేనే అప్పుడు మీ యొక్క ప్రతిఫలాలు, మీ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మీ మీదకి వస్తాయి. మత్తయి సువార్తలకు వచ్చేసి ముగించేసుకుందాం. 3వ అధ్యాయం 16వ వచనం కంటిన్యూ చేయండి. వెంటనే వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పౌరుమలే తన మీదకి వచ్చెను. అంటే నువ్వు ఏ ఆత్మతో నింపబడాలి? బాప్తిసం పొందాక పరిశుద్ధాత్మతో నింపబడాలి. అవునా? బాప్తిసం తీసుకున్నామంటే మాటలు కాదండి, పరిశుద్ధాత్మ మాత్రమే. దురాత్మ పనిచేయకూడదు, లోకంలో ఉన్న విషయాలు పనిచేయకూడదు. దేవుని యొక్క ఆత్మ మాత్రమే నీలో, నాలో, మనలో తీసుకుంటున్న వాళ్ళలో అందరిలో కూడా దేవుని పరిశుద్ధాత్మ ఉండాలి. యేసు ప్రేమ కలిగిన వాడు ప్రేమ చూపించాలి. యేసు దీర్ఘశాంతుడు శాంతం చూపించాలి. ఆయన సహనశీలి సహనాన్ని చూపించాలి. ఆయన ఓర్చుకునేవాడు ఓర్చుకోవాలి. ఎవరి లక్షణాలు వచ్చేయాలి? మనలోకి దేవుని లక్షణాలు వచ్చేయాలి. కాబట్టి ఈ రీతిగా మరి మీ పాపాన్ని విడిచిపెడుతున్నారు, చాలా సంతోషం. నూతన జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నారు, చాలా సంతోషం. అయితే ఈ రోజులాగా మాత్రమే ఉంచుకోకండి. మొదట్లో ఉన్నంత ఆర్భాటము చివరి వరకు కొనసాగించండి. దేవుడి మాటలు బాప్తిసం తీసుకోబోతున్న బిడ్డలకు దీవెనకరంగా మార్చునుగాక. ఇప్పుడు ఈ